రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు అంటూ ఉండరు. జగన్మోహన్ రెడ్డి మరి ఈ సూత్రాన్ని, ఈ లాజిక్ని ఎందుకు మిస్ అయ్యారో తెలియదు కానీ, పడని వాళ్ళంటే వాళ్ళకు ఎప్పుడూ దూరంగానే ఉండాలి. వాళ్లకు అంటారు కదా, శత్రువుకు శత్రువు మిత్రుడు అని చెప్పేసి ఆ సూత్రం పాటించి తను ఈసారి దారుణంగా దెబ్బతిన్నటువంటి అంశాలలో తను ఎంచుకున్నటువంటి ఈ ఒక్క మార్గం కూడా దెబ్బతీసింది. ఎలానో చెప్తాను, ఈ వీడియో చివరి వరకు చూడండి, మీరే ఖచ్చితంగా చెబుతారు. జగన్మోహన్ రెడ్డి నమ్ముకున్న సూత్రాలే, జగన్మోహన్ రెడ్డి పాటించినటువంటి అంశాలే ఆయన దెబ్బతీసాయని చెప్పేసి మీరు కూడా ఖచ్చితంగా అంటారనమాట. ఎలా అంటే సోనియా గాంధీ కాంగ్రెస్ పార్టీ ప్రత్యేకంగా పార్టీ పెట్టుకునే అవకాశం ఉంది. వైఎస్ఆర్సీపీయో ఇంకొక రకంగానో జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాన్న చనిపోయాడన్నటువంటి సానుభూతితోటి పార్టీ పెట్టుకుంటాడని అనుకున్నారో ఏమో తెలియదు కానీ, ఆయనను ఆ రోజు అంటే ఓదార్పు యాత్ర ఇంకోటో చేయొద్దని అన్నారు. ఈ క్రమంలో వచ్చిన గ్యాప్ తోటి వచ్చిన గ్యాప్ ఎక్కడ దాకా వెళ్ళిందంటే జగన్మోహన్ రెడ్డిని జైల్లో పెట్టే వరకు వెళ్ళింది. జైల్లో పెట్టడం వల్ల ఏం జరిగింది, జగన్మోహన్ రెడ్డిలో ఒక ఉత్సాహం వచ్చింది, ఒక ఫైర్ బయటకు వచ్చింది. నేను అంటే మా నాన్న చనిపోతే రాష్ట్రానికి మంచి చేసినటువంటి మహానాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి లాంటి వ్యక్తి చనిపోతే ఆ చనిపోయిన బాధలో కొన్ని కుటుంబాలు ఉంటే, వాళ్ళ కుటుంబాల కొద్దిమంది చనిపోతే వాళ్ళ పరామర్శను కూడా నన్ను వద్దంటారా అనేటటువంటి వచ్చినటువంటి అంశం నుంచి క్రమంగా ఇద్దరి మధ్యన పెరిగినటువంటి గ్యాప్లో ఆయన కాంగ్రెస్ పార్టీకి దూరం కావటం, ఆయన తీసుకెళ్లి జైల్లో పెట్టడం కనుక చూసాం కదా. అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి మీద ఉన్నటువంటి ప్రేమ, అభిమానం జగన్మోహన్ రెడ్డిని దెబ్బతీశారన్నటువంటి బాధ ప్రజల్లో కూడా కనిపించి చివరికి వైఎస్ఆర్సీపీ అనేది ఒక పెద్ద పార్టీగా, ఒక ప్రజల్లో ఒక మంచి ఎమోషన్, అంటే తెలుగు రాష్ట్రాల్లో ఇంతటి ఎమోషన్ కనెక్టివిటీ ఉన్న పార్టీ లేదన్నట్టుగా మారింది. చివరికి ఏమైంది, జగన్మోహన్ రెడ్డి శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరనేటటువంటి సూత్రాన్ని మర్చిపోయి తన శత్రువుకు శత్రువు అనేటటువంటి సూత్రాన్ని పాటించి ఆయన ఏం చేసిండు, సోనియా గాంధీకి శత్రువు ఎవరు, నరేంద్ర మోడీ. కాబట్టి నరేంద్ర మోడీకి శాశ్వత మిత్రత్వం కొనసాగించిండు. ఎట్లా అంటే వైఎస్ఆర్సీపీ అనేది బీజేపీకి అనుబంధ పార్టీ ఏమో, అంటే అనుబంధ శాఖలాగా దాన్ని నడిపించింది అనమాట. 5 సంవత్సరాల పాటు పార్లమెంటులో, అది లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ బీజేపీ సభ్యులు ఎట్లయితే చేయెత్తారో వైఎస్ఆర్సీపీ సభ్యులు కూడా ఏ బిల్లు వచ్చినా సరే అట్లనే చేతులు ఎత్తారు. ఎత్తడం వల్ల ఏమనుకున్నాడు, నరేంద్ర మోడీ జీవితకాలం నాకు గురువుగానో లేకపోతే నా యొక్క శ్రేయోభిలాషగానో ఉంటారని చెప్పేసి అనుకున్నారు. చివరికి ఏం చేశారు, నరేంద్ర మోడీ, అమిత్ షా కలిసి చంద్రబాబు నాయుడు అనేటటువంటి ఒక వ్యక్తిని పెంచి పోషించి బిహైండ్ ది లిమిట్సే కాదు, లిమిట్స్ దాటి కూడా సహకరించడం వల్లనే ఇవాళ ఈవీఎంల్లో కూడా రకరకాల ఆరోపణలు వస్తున్నాయంటే కేంద్ర ప్రభుత్వ సహకారం లేకుండా ఇటువంటి జరిగే అవకాశం లేదు. మరి అట్టటి సహకారం అంటే చంద్రబాబు నాయుడు గతంలో మోడీని అనేకసార్లు తిట్టిపోసిన సందర్భాలు ఉన్నాయి. తిట్టిపోసిన మనిషికి కూడా సహాయం ఇచ్చి అసలు ఏ రోజు కూడా పల్లెత్తు మాటనని ఆయన గారి ముందు అంటే ఒక సామంత రాజులాగా తలదించుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డిని దారుణంగా దెబ్బతీసిన తర్వాత జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు అర్థం కావాల్సింది ఏంటి, రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరు. ఎప్పుడైతే నరేంద్ర మోడీ, చంద్రబాబు నాయుడు అలాగే పవన్ కళ్యాణ్ ఒక కూటమిగా అది ధర్మం అధర్మం విచక్షణలు అన్నీ మరిచి నీ మీద ఎప్పుడైతే యుద్ధం చేస్తున్నారో ఆ రోజే నువ్వు కూడా శాశ్వత శత్రుత్వాన్ని మరిచి కనీసం కాంగ్రెస్తోనైనా కలిసి ఉంటే, ఎందుకు అంటున్నానంటే కాంగ్రెస్ తోటి మైనార్టీలు కూడా నీకు ఓటేయలేదు. ఎందుకు, నరేంద్ర మోడీకి నువ్వు వంగి వంగి ప్రణామాలు చేసావు అనే పేరుతోటి మైనార్టీలు ఓటేయని పరిస్థితి కూడా కనిపించింది. చివరకు చంద్రబాబుకో బీజేపీకో కూడా ఓటేశారు తప్ప వైఎస్ఆర్సీపీకి వేయలేదు. చివరికి మోడీ నిన్ను అన్ని రకాలుగా దెబ్బతీశాడు. ఎట్లా అంటే ఒక రకంగా నీ శత్రువుకు చంద్రబాబు నాయుడుకు పెంచి పోషించడమే కాకుండా మరోవైపున తనతో చేసినటువంటి మిత్రత్వంకు సంబంధించిన పాపాన్ని కూడా నువ్వు మోసేలాగా చేసి అన్ని రకాలుగా దెబ్బతీశారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు నేర్చుకోవాల్సింది ఏంటంటే రాజకీయాలను రాజకీయాల్లాగానే చెయ్యాలి. నేను ప్రేమాభిమానాలు కురిపిస్తాను, ప్రేమాభిమానాలు కురిపించిన వాళ్ళంతా నా మీద కురిపిస్తారు అనుకోవడానికి లేదు. చంద్రబాబు నాయుడు గారు ఎలా అయితే ఫక్తు రాజకీయ నాయకుడిగా ఎలా అయితే రాజకీయాలు చేశారో జగన్మోహన్ రెడ్డి అలా రాజకీయాలు చేయటం నేర్చుకుంటే ఇంకో 4 కాలాల పాటు లేదంటే ఇంకో 4 సార్లు సీఎం అయ్యే అవకాశం ఉంటుంది, లేకపోతే లేదు. థ్యాంక్ యూ.